కలియుగంలో దేవుడు ఉన్నాడా? ఉంటే ఎలా తెలుసుకోవాలి? నిజ జీవితంలో జరిగిన సాక్ష్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. డివైన్ వరల్డ్ ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయంపై మాట్లాడుకోబోతున్నాం. కలియుగంలో దేవుడు ఉన్నాడా? ఉంటే ఎలా తెలుసుకోవాలి? ఈ వీడియో చూస్తున్న వారందరూ కామెంట్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి మరికొందరికి కూడా భక్తిని పంపించండి. సరే, టాపిక్లోకి వెళ్దాం. మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. దేవుడు నిజంగా ఉన్నాడా? ఎందుకు కష్టాలు వస్తాయి? మంచి వాళ్ళకి ఎందుకు సమస్యలు? పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. కలియుగంలో దేవుడు ప్రత్యక్షంగా కనిపించడు, కానీ సంకేతాల ద్వారా మనతోనే ఉంటాడు. ఈరోజు అలాంటి సాక్ష్యాల గురించి తెలుసుకుందాం. సాక్ష్యం నెంబర్ 1, అద్భుత రక్షణ. చాలాసార్లు మన జీవితంలో ఇలా జరుగుంటుంది. ప్రమాదం, త్రుటిలో తప్పిపోవడం, చివరి నిమిషంలో సహాయం రావడం, అసాధ్యం అనుకున్నది సాధ్యం కావడం. ఇది యాదృచ్ఛికమేమీ కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ధర్మాన్ని కాపాడేవారిని నేను కాపాడుతాను అని. మనకు కనిపించని శక్తి మనల్ని రక్షిస్తుంది. సాక్ష్యం నెంబర్ 2, ప్రార్థనా శక్తి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మొదట ఏమి చేస్తారు? దేవుడిని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే మన ఆత్మకు తెలుసు మనకంటే గొప్ప శక్తి ఉంది అని. నిజమైన భక్తితో చేసిన ప్రార్థన మనసుకు శాంతినిస్తుంది, సమస్యలకు మార్గం చూపిస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది. మీ ప్రార్థన ఫలించిన అనుభవం ఏమైనా ఉందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాక్ష్యం నెంబర్ 3, కర్మ ఫలితం. కలియుగంలో దేవుడు ఎలా పనిచేస్తాడు? కర్మ ద్వారా పనిచేస్తాడు. మనం చేసే ప్రతి పని తిరిగి మన దగ్గరికే వస్తుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు ఫలితం తప్పదు. ఇది దేవుడి న్యాయం. దేవుడు కనిపించకపోయినా ఆయన నియమాలు పనిచేస్తూనే ఉంటాయి. సాక్ష్యం నెంబర్ 4, అంతరాత్మ స్వరం. అంటే ఇన్నర్ వాయిస్ అన్నమాట. ఏదైనా తప్పు చేయబోతే లోపల ఒక స్వరం చెబుతుంది, ఇది చేయొద్దు అని. ఇదే మన అంతరాత్మ. పురాణాల ప్రకారం దేవుడు మన హృదయంలోనే ఉంటాడు. అందుకే మనసు పవిత్రంగా ఉంటే దేవుడు దగ్గరగా ఉంటాడు అంటారు. సాక్ష్యం నెంబర్ 5, భక్తుల అనుభవాలు. చరిత్రలో ఎంతమందో భక్తులు ఉన్నారు. అన్నమయ్య, రామదాసు, మీరాబాయి, తరిగొండ వేంగమాంబ, వాళ్ళు దేవుణ్ణి అనుభవించిన వారే. భక్తి ఉన్న చోట దేవుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు అనుభూతిగా. కలియుగంలో దేవుడు కనిపించకపోవడానికి కారణం ఏంటి? మన విశ్వాసం తగ్గడం. దేవుడు దూరంగా లేడు, మన ఆలోచనలు దూరమయ్యాయి. ఈరోజు 5 నిమిషాలు ప్రార్థన, మంచి ఆలోచన, ఇతరులకు సాయం చేయడం గురించి మాట్లాడుకుందాం. ఇవి చేస్తే దేవుడు అనుభూతి మొదలవుతుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వారికి కూడా ఈ ఛానల్ని గురించి చెప్పండి. దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారా? ముగించే ముందు అందరం కలిసి జపిద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. ధన్యవాదాలు. మళ్ళీ మరో డివోషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.